అందరికీ నమస్కారం. శతక సాహిత్యాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. శతం ప్రమాణం అస్య శతకం అనేది పెద్దల నిర్వచనం. అంటే 100 పద్యాలు ఉన్న పద్య సమూహానికి శతకము అని ప్రసిద్ధి. ఇందులో అన్ని పద్యాలలోనూ పద్యం యొక్క చివరి భాగంలో మకుటం ఉండుట ఒక సంప్రదాయం. సుమతి, కృష్ణ, దాశరథి, భాస్కర మొదలైనవి మకుటాలు. పెక్కు శతకాలు ఇలాంటి మకుటాలను కలిగి ఉన్నాయి. సంస్కృత కవులు తమ శతకాలలో ఈ మకుట నియమాన్ని అంతగా పాటించలేదు. వారి పద్ధతిని అనుసరించి కొంతమంది తెలుగు కవులు కూడా ఈ నియమాన్ని నడుపలేదు. ఏనుగు లక్ష్మణ కవి మొదలైన వారు వ్రాసిన నీతి, శృంగార, వైరాగ్య శతకాలలో ఈ మకుట నియమాన్ని పాటించలేదు. కొన్ని శతకాలలోని పద్యాలు 100కి మించి ఉన్నాయి. అంటే ఆ కవులు సంఖ్యా నియమాన్ని కూడా పాటించలేదు అన్నమాట. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఒప్పుచు వేమన శతకం అను పేరుతో ప్రసిద్ధికెక్కినను అందలి పద్యాలు సంఖ్య వేలకు చేరింది. దీనిని బట్టి వేమన మొదలైన కవులు ఈ సంఖ్యా నియమాన్ని కూడా పాటించలేదు అనేది మనకు తెలుస్తుంది. శతకాలు మొదట భక్తి రచనలుగా సాగాయి. కవులు తమ వేదనలను తమ ఇష్ట దైవాలకు తెలుపుకొనుట ఇందులో మనకు కనిపిస్తుంది. శతకాలు అన్నీ కవుల యొక్క భావావేశాలకు మచ్చు తునకలు. సంస్కృతమునందలి శతకాల సంఖ్య పరిమితం. తెలుగులో శతకాలు కొల్లలుగా రచింపబడ్డాయి. తెలుగు శతకాలలో ఎక్కువ భాగం ఉత్పలమాల మొదలగు వృత్తములలో నడిచాయి. మరికొన్ని కందము, ఆటవెలది, తేటగీతి మొదలగు పద్యాలలో రచింపబడ్డాయి. వీటితో పోల్చినప్పుడు సీస పద్యములతో రచింపబడిన శతకముల సంఖ్య చాలా తక్కువ. ఉదాహరణకి కాసుల పురుషోత్తమ కవిగారి ఆంధ్రనాయక శతకం, తరువాత నరసింహ శతకం మొదలైనవి. తెలుగువారిలో ప్రతి కవి కూడా మొట్టమొదట శతకాన్ని రచించిన తరువాతనే కావ్యరచనకు పూనుకొనినట్లు సాహిత్యవేత్తలు భావిస్తారు. వారి కావ్యరచనలకు ఈ శతకాలు తొలిమెట్లు. ఈ శతకాలలో ప్రతి పద్యము స్వతంత్రంగా సాగుతుంది. మొదటి నుండి చివరి వరకు ఒకే వస్తువు ఉండదు. అందువల్ల ఈ శతక పద్యాలను ముక్తకములు అని కొందరు భావిస్తారు. కనుక ఒక పద్యంతో మరి ఒక పద్యానికి సంబంధమే ఉండదు. నాడే కాదు నేడే కానీ ఏనాడైనా కానీ వ్యక్తుల జీవితాలలో తాత్కాలిక సుఖాలే కానీ శాశ్వతానందం శూన్యమే. కావున భగవంతుని ఆశ్రయిస్తే ఆయన అనుగ్రహంతో కష్టాలు తొలగి శాశ్వతంగా ఆనందం ప్రాప్తిస్తుంది అని ఆస్తికుల విశ్వాసం. కాబట్టి దైవభక్తి గల కవులు భక్తి రీతులలో ఈ శతకాలను రచించి తాము శాంతిని పొంది వీటిని లోకానికి అందించారు. ఫలితంగా ఈ రచనలను పఠించుట ద్వారా జనులు పరమానందాన్ని పొందసాగారు. ఈ విధంగా శతకాలు లోకంలో చిరస్థాయిని సంపాదించుకున్నాయి. శతకములు మొదట భక్తిపరములై నడిచినను క్రమంగా ఇవి సంఘంలోని చెడులను తొలగించడానికి సాధనాలైనాయి. గర్వంతో కనులు మూసికొనిపోయిన రాజుల నిరంకుశ ధోరణులను, సంపన్నుల దురహంకారాన్ని, స్వార్థపరుల దుర్మార్గాలను, సంప్రదాయం పేరుతో సాగుతున్న దురాచారాలను ప్రకటిస్తూ లోకానికి కనువిప్పు కావించడానికి ఈ శతకాలు పూనుకొన్నాయి. ఈ రీతిగా రూపొందిన శతకాలు దుష్టులలో గుబులు పుట్టించాయి. సామాన్యులు నలుగురిలో కంఠము విప్పి మాట్లాడడానికి చేయూతనిచ్చాయి. సమాజ పరివర్తనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో తోడ్పడినాయి ఈ శతకాలు. ధర్మం ముసుగులో సజ్జనులుగా చలామణి అవుతున్న పెద్ద మనుషుల పెడబుద్ధులను
పెడబుద్ధులకు కళ్ళెం వేశాయి ఈ శతకాలు. ఇంత ఎందులకు? క్రమక్రమంగా ప్రభువుల శాసనాల కంటే ఈ శతకాల అనుశాసనాలే ప్రజలకు శిరోధార్యాలైనాయి. ఈ శతకాలు మంచి విలువలకు అండగా నిలిచి కొనసాగుట నిజంగా లోకానికి శ్రీరామరక్ష. ఉదాహరణకి సుమతి శతకాన్ని తీసుకుంటే, ఈ శతకాన్ని రచించిన కవి బద్దెన. ఇందలి పద్యాలు అన్నీ కంద పద్యాలే. రచన సరళము, సుందరము. చిరుత ప్రాయంలో బాలబాలికలకును ఇది సులభంగా బోధపడుతుంది. పిన్నలకు పెద్దలకు ఈ శతకంపై గల గౌరవాభిమానాలు సాటిలేనివి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది తెలుగువారికి ఒక విధంగా ఎలవేల్పు లాంటిది. ఇందులో ధారాళమైన నీతులు నోరు ఊరిస్తాయి. ఇవి బాలబాలికలు, స్త్రీలు, పురుషులు అందరూ ఆకళింపు చేసుకొని తమ తమ జీవితాలలో పాటింపవలసినవి. అక్కరకు రాని చుట్టాన్ని విడవాలి. అడవిలో తోడు లేకుండా ఒంటరిగా వెళ్ళరాదు. అప్పు చేసి విలాసాలకు దిగుట మంచిది కాదు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఓర్చుకొనిన వాడే గొప్పవాడు. వాదులాటకు దిగితే కీడు తప్పదు. అపకారికి కూడా ఉపకారం చేయడం గొప్ప విషయం. సమయానికి తగినట్లుగా మాట్లాడుట, ఇతరుల మనసులను నొప్పింపకుండుట ఒక నేర్పు. ఎప్పుడునూ తప్పులు వెదికే వాణిని సేవించుట, పాము పడగ నీడన ఆశ్రయించుటయే. సంపదలు కలిగిన చోట బంధువులు గుంపులు గుంపులుగా చేరుతుంటారు. గురువు యొక్క ఆజ్ఞను మీరుట, బంధువులను దూషించుట దోషము. కలిమిలేములు శాశ్వతములు కావు. ఇల్లాలు కన్నీరు పెట్టితే ఆ ఇంటిలో సిరి ఉండదు. తాను తినక ఇతరులకు పెట్టక కూడబెట్టిన ధనము రాజుల పాలవుతుంది. కోపము శత్రువు లాంటిది, శాంతము రక్షా కవచం లాంటిది, సంతోషమే స్వర్గము మొదలైన జీవన సూత్రాలు ఈ సుమతి శతకంలో కొల్లలుగా మనకు దర్శనమిస్తాయి. ఈ శతకాలు మానవ మనుగడకు సహకరిస్తూ మానవత్వం వైపు సమాజాన్ని నడిపిస్తాయి. ధన్యవాదాలు.